వినాయక చవితి వేళ ఓ చిన్న మనసు మాట. వినాయక చవితి పండగ వారం ముందే మొదలైపోతుంది. లైటింగ్స్, స్టేజెస్, కలిసికట్టుగా ఏర్పాట్లు, కాలనీ అంతా ఒక పండుగ వాతావరణంతో నిండిపోతుంది. మేముండే దగ్గర మంచిగా ఎర్లీ మార్నింగే డివోషనల్ సాంగ్స్ పెడతారు. నాకైతే ఈ 10 to 15 డేస్ చాలా బాగా అనిపిస్తుంది. నేను రెగ్యులర్గా లేవగానే టీవీలో డివోషనల్ సాంగ్స్ పెట్టుకుంటాను, కానీ ఈ కొన్ని డేస్ మాత్రం కాలనీలో పెట్టేవి వింటాను. అయితే గణేష్ పండుగకి అన్ని బాగా ప్లాన్ చేసుకుంటారు ఏమేం చేయాలి అని. బట్ కాలనీలో గణేష్ పెట్టే వాళ్ళకు ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటారో సాంగ్స్ కూడా ఎప్పుడు ఎలాంటివి పెట్టాలో ప్లాన్ చేసి ఒక ప్లేలిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది అని. అంటే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి కొంచెం ప్లజెంట్గా ఉండే సాంగ్స్ పెడితే బాగుంటుంది. డీజే లాంటివి ఎక్కువ డమ్ డమ్ అనే మ్యూజిక్ కాకుండా అందరూ లేచే టైంలో అలా ప్లజెంట్ సాంగ్స్తో లేస్తూ అలా వింటే వాళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. లేవడంతోనే ఒక పాజిటివ్ వైబ్స్తో లేస్తారు. అదే డీజే లాంటివి పెడితే డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అవుతారు. ఇంకా హారతి ఇచ్చేటప్పుడు హారతికి రిలేటెడ్ సాంగ్స్ అప్పటికప్పుడు సెర్చ్ చేసేది స్పీకర్స్లో వినిపించేలాగా కాకుండా సెగ్రిగేట్ చేసి ప్లేలిస్ట్ పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే వాల్యూమ్ కూడా అంతే ముఖ్యమైనది. మన కాలనీలో గణేష్ పక్క కాలనీ కంటే గొప్పగా ఉండాలి అన్న పోటీ కన్నా మన కాలనీలో అందరికీ ఆనందంగా ఉండాలి అన్న దృష్టితో చూడాలనుకుంటున్నాను. ఇంకొక చిన్న జాగ్రత్త, సినిమా డీజే పాటలు, అభ్యంతరకరమైన పాటలు తప్పించి అందరికీ ఆధ్యాత్మిక భావనను కలిగించే పాటలే ప్లే చేయాలని మనవి. ఈ వినాయక చవితిని మనం అందరం కలిసి ఎవరికీ ఇబ్బంది కలగకుండా మరింత భక్తితో ఆనందంగా జరుపుకుందాం. ఇలాంటి సమయంలో మనం చేసే ప్రతి చిన్న పని భక్తిని, ఆనందాన్ని పంచేలా ఉండాలి. మొత్తానికి పండగ అంటే సంతోషం. ఆ సంతోషం అందరికీ పంచితేనే అసలైన భక్తి. వినాయకుడి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలి అని మనసారా కోరుకుంటూ శాంతిగా వినాయక చవితి జరుపుకుందాం.